వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఆటిజం అండ్ ఏడిహెచ్డి అనేది చిన్న పిల్లల్లోనే ఉంటుందా లేకపోతే పెద్దవాళ్ళలో కూడా ఉంటుందంటారా? ఆటిజం డయాగ్నోసిస్లోనే ఉంటుందండి. ఆటిజం అనేది ఓన్లీ పిల్లవాళ్ళలో ఉంటేనే దాన్ని ఆటిజం అంటాం. బట్ ఏడిహెచ్డి అలా కాదు. ఏడిహెచ్డి చిన్న పిల్లల్లో ఉండొచ్చు, అడల్ట్లో కూడా ఉండొచ్చు అనమాట. రీసెంట్గా మనకు ఈ డిఎస్ఎం అనేది ఇప్పుడు 5th వర్జన్ DSM-5 అంటాం అనమాట. DSM-4 DSM-3లో కూడా మనకు ఏడిహెచ్డి ఉంది. అప్పుడు మనకు అడల్ట్ ఏడిహెచ్డి అనే పదం లేదు. ఇప్పుడు DSM-5లో కొత్తగా యాడ్ చేశారు అడల్ట్ ఏడిహెచ్డి. అంటే ఇన్ని రోజులు ఏడిహెచ్డి అనేది చిన్నపిల్లల్లో మాత్రమే చూసాము, ఈ కాలంలో పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది. ఎందుకు పెద్దవాళ్ళల్లో వస్తుంది అని ఒక రీసెర్చ్ చేస్తే ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఎస్పెషల్లీ మీరు ఒక టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తే మీరు ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, ల్యాప్టాప్లో ఏదో చేస్తూ ఉంటారు, పక్కన ట్యాబ్ పెట్టుకుంటూ ఉంటారు, ఇంకోటి ఏదో వింటూ ఉంటారు, మ్యూజిక్ పెట్టుకుంటారు. సో స్క్రీన్ పైన కూడా ఒక పని చేయరు, 10 పనులు చేస్తుంటారు అనమాట. ఇన్ని పనులు ఒకటేసారి చేసేటప్పటికి ఏంటంటే ఆ మైండ్ అనేది కాంప్రహెండ్ చేసుకోక, సో మనకు మైండ్లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయన్నమాట. మనకు టాస్క్ మోడ్ నెట్వర్క్, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అని 2 ఉంటాయి. సో టాస్క్ మోడ్ నెట్వర్క్ ఎప్పుడైతే ఎగ్జైట్ అవుతుందో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది కూల్ డౌన్ అవ్వాలి. ఎప్పుడైతే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఎగ్జైట్ టాస్క్ మోడ్ నెట్వర్క్ అనేది కూల్ డౌన్ అవ్వాలి. సో ఇలా కాకుండా అంటే మైండ్ అంతా ఒక సింక్రనీ, అంటే మన డిఫరెంట్ మైండ్ పార్ట్స్కి ఏవైతే న్యూరల్ నెట్వర్క్స్కి ఆ సింక్రనైజేషన్ లేకుండా అయిపోతుంది ఈ పనులన్నీ ఒకటేసారి చేయడం వల్ల. అందుకు మనకు ఇప్పుడు అడల్ట్ ఏడిహెచ్డి అని కూడా ఒక మంచి డయాగ్నోసిస్ ఉందన్నమాట. ఓకే. సో ఇది హోమియోపతిలో ఎలా ట్రీట్మెంట్ ఉంటుందంటారు, ఏడిహెచ్డి కానీ ఆటిజం కానీ? రైట్. ఏడిహెచ్డికి ఆటిజంకి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో సింపుల్గా చెప్పాలంటే వేరే దానికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే, వేరే దాంట్లో ఆటిజంలో కానీ మీకు ఏడిహెచ్డిలో కానీ వాళ్ళకి ఆ డిసీజ్ని క్యూర్ చేసే మెడిసిన్స్ ఎక్కడా లేవు. బాగా ఎగ్జైట్ అవుతున్నాడా, మత్తు వచ్చే మందు ఇవ్వండి. బాగా డల్గా ఉన్నాడా, బాగా ఎగ్జైట్ అయ్యే మందు ఇవ్వండి. ఎయిదర్ ఎగ్జైట్ ఆర్ మేక్స్ హిమ్ కామ్, అంతే. ఇవి కాకుండా ఆటిజంని ట్రీట్ చేయడానికి అలోపతిలో మెడిసిన్సే లేవు. బట్ హోమియోపతిలో ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని డైట్లో చేంజెస్ చెప్తాను నేను. ఆ డైట్లో చేంజెస్ చేసి మెడిసిన్ వాడితే చాలామందికి కంప్లీట్గా రికవర్ అవ్వడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే 0 సైడ్ ఎఫెక్ట్స్. సో అలోపతిలో మనం ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ హోమియోపతిలో మనం 0 సైడ్ ఎఫెక్ట్స్తో ఆటిజంని కానీ ఏడిహెచ్డి కానీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటి అన్నిటికంటే బెటర్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. రిజల్ట్స్ కూడా మనకు వితిన్ 1 మ్యాక్సిమం 2 to 3 monthsలో మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తాం. ఓకే డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.